श्रीपारिजातं प्रसन्नाभिरामं प्रभादिव्यधामं गणाधीशदेहं भजे विघ्नराजं भजे श्रीगणेशं भजेहं 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 सुख शांतुलु कूर्चुनु शिरडी साई कथा मधुर मधुर महिमान्वित बोधा साई प्रेम सुधा सिरुल नొసగి सुख शांतुलु कूर्चुनु शिरडी साई कथा मधुर मधुर महिमान्वित बोधा साई प्रेम सुधा पारायणतो सकल जनुलकी భారాలను తొలగించే గాథ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురుపీఠం विष्णु शशिवदनं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मासं गजानन एकदन्तं तस्मै श्री गुरवे नमः नमो भारत माता नीकी जोहार तल्ली नमो भारत माता नीकी जोहार तल्ली नमो भारत गंगा यमुना कृष्ण गला సింగ మొదలైన నదులు
మన పంతులు గారైనా కథ స్టార్ట్ అవుతుందండి. చిన్నలు పెద్దలు అందరూ కూడా సమయానికి వచ్చే భక్తి పనులు రావాలని తెలియజేస్తున్నాము. శ్రద్ధగా కూర్చొని వినాలమ్మా. మన పంతులు గారు కథ స్టార్ట్ చేస్తున్నాడు, వినాలని మనం చేస్తున్నాం. ఒరే బాబు, మరి అదే విధంగా కథ స్టార్ట్ చేద్దాము. చిన్నలు పెద్దలు వచ్చిన వారు శ్రద్ధతో కూర్చోవాలని మీ అందరికి మనవి చేస్తూ ధన్యవాదాలు ఇస్తున్నాం. శివ శారదంబమ్మ శివ భక్త పోషణ భద్రకాళి ఇంధరామమ్మ భక్తులమం వేలువాయమ్మ. శివ శారదంబమ్మ శివ పోషణ భద్రకాళి ఇంధరామమ్మ భక్తులమం వేలువాయమ్మ. శివ శారదంబమ్మ శివ భక్త పోషణ భద్రకాళి ఇంధరామమ్మ భక్తులమం వేలువాయమ్మ. శివ శారదంబమ్మ శివ పోషణ భద్రకాళి ఇంధరామమ్మ భక్తులమం వేలువాయమ్మ. ఏటి సోదముల వయనానమ్మ నా పాద తలగివ్వమాయమ్మ. శివ శారదంబమ్మ శివ పోషణ భద్రకాళి ఇంధరామమ్మ భక్తులమం వేలువాయమ్మ. ప్రియల వల్ల ప్రియ వచ్చాలివే ఊరిలో బలమున్న బోరముచ్చాలివే ఊరిలో ఉన్నావు మాయమ్మ చిన్న బోరముచ్చాలం గురోయమ్మ. శివ శారదంబమ్మ శివ పోషణ భద్రకాళి ఇంధరామమ్మ భక్తులమం వేలువాయమ్మ. గురుర నరకన్న బారి పరమర కన్న పొలిమర శక్తి విప్పూరుమై సంభవ బాల్యవే పోతితోబలి శోభమై సంవత్సరి పోగల నీకు దిద్దురోయమ్మ. శివ శారదంబమ్మ శివ పోషణ భద్రకాళి ఇంధరామమ్మ భక్తులమం వేలువాయమ్మ. కోటకాళి తల్లి కోటమై సమ్మ మూడి పొంగల భక్తుల నీకు దిద్దుర బాల్యవే విజయవాడ గుంటల మాయమ్మ చిన్న సరిత తిరగం వందురోయమ్మ. శివ శారదంబమ్మ శివ పోషణ భద్రకాళి ఇంధరామమ్మ భక్తులమం వేలువాయమ్మ. విజయవాడ గుంటల తిరగం ఇల్లూర భూములు ఎలమంచి దేవిలో బాల్యవే ఇల్లూర భూముల మాయమ్మ చిన్న ఎలమంచి దేవందురోయమ్మ. శివ శారదంబమ్మ శివ పోషణ భద్రకాళి ఇంధరామమ్మ భక్తులమం వేలువాయమ్మ. నిల్లూర భూముల ఎలమంచి దేవి బిచ్చోపాల యుగముల ద్రౌపది దేవిలో బాల్యవే గోపాల యుగముల మాయమ్మ చిన్న ద్రౌపది దేవందురోయమ్మ. శివ శారదంబమ్మ శివ పోషణ భద్రకాళి ఇంధరామమ్మ భక్తులమం వేలువాయమ్మ. గోపాల యుగముల ద్రౌపది దేవి సకల విద్యలకెల్ల శాంభవయ్యుండురు బాల్యవే సకల విద్యలకెల్ల మాయమ్మ శుభ శాంభవయ్యుండారు ఓయమ్మ. శివ శారదంబమ్మ శివ పోషణ భద్రకాళి ఇంధరామమ్మ భక్తులమం వేలువాయమ్మ. సరే సరే వీరయం సరిత్తా ఎలా జరిగిందమ్మా అండాలి? బ్రాహ్మణులకు పోలేరమ్మ దగ్గరికి వచ్చి నిప్పు తెప్పించి కొన్ని జ్ఞానోపదేశాల వివరాలు విన్నవించాడు. విన్నవించి ఆ నుంచి మళ్ళీ చిన్నగా ఎక్కడికయ్యా గ్రామం పెదకోమల్లయ్య గ్రామానికి చేరుకున్నాడు. పెదకోమల్లయ్య గ్రామానికి చేరుకొని పెదకోమల్లయ్య ఊరు బయట శివాలయం ఉంటే శివాలయం గుళ్ళ హాయిగా కూర్చొని ఉన్నారు. స్వాముల వారి కథ అలా ఉన్నది. మరి పెదకోమల్లయ్య గ్రామంలోనే ఉండబడిన వారి కథ ఎలా ఉంది అనగా ఇలా జరుగుతుంది కదా బాబు. ఎలాగయ్యా? పెదకోమల్లయ్య గ్రామములోన శివకోటయ చారియ తందాన తందనాన వాదేవ నందనాన తందాన. పెదకోమల్లయ్య గ్రామములోన శివకోటయ చారియ తందాన తందనాన వాదేవ నందనాన తందాన. బావి ప్రశ్నియ కింది కంబకిగ సంతు లేకపాయే తందాన తందనాన వాదేవ నందనాన తందాన. బావి ప్రశ్నియ కింది కంబకిగ సంతు లేకపాయే తందాన తందనాన వాదేవ నందనాన తందాన. యుగమైన వ్రతముల వారధాన ధర్మములు తందాన తందనాన వాదేవ నందనాన తందాన. దాన ధర్మముల వారు ఎన్నో చేసినారయమ్మ తందాన తందనాన వాదేవ నందనాన తందాన. వ్రతముల చేయ ఈశ్వర దేవి ప్రత్యక్షమైన తందాన తందనాన వాదేవ నందనాన తందాన. వారి భక్తికి మిత్ర ఈశ్వర్యం వరం ఒక్కటిని ఇచ్చే తందాన తందనాన వాదేవ నందనాన తందాన. నిత్యం చెప్పే ఈశ్వర దేవి ఎంత నాశమాయే తందాన తందనాన వాదేవ నందనాన తందాన. సరే సరే వీరయం సరిత్తా ఏమన్నాయ్యా? ఇంత ఏం అల్లార ముద్దుగా చాది బడిలోకి పంపించారు. పంపిస్తే ఆ మహాతల్లి మంచిగా రోజు చదువుకుంటూ చక్కగా ఇంటికి వస్తున్నది. వస్తున్న సమయమందున
అప్పుడు ఎవరయ్యా స్వామి వారు గ్రహించి చూసి అప్పుడు మరి ఆమెను చూసి స్వామి వారు మరి ఎలా వర్ణిస్తున్నాడు అనగా అలా వర్ణిస్తున్నాడు బాబు ఒక లావట రాయిస్తే సరిపోతుంది చూసి అలా గ్రహించుకున్నాడు. గ్రహించిన తర్వాత ఆ మహాతల్లి ఇంట్లోకి వచ్చి నిద్రిస్తున్నాడు. నిద్రించిన సమయం అందున అప్పుడు ఆ మహాతల్లి కలవరిస్తున్నది బాబు. ఎవరయ్యా గోవింద మహాలక్ష్మమ్మ కలవరింపులు కలవరిస్తుంటే అప్పుడు తన తల్లి అయిన చెండికాంబ చూశాడు. మరి కొడుకు ఏ సమస్య చేసినా తన తండ్రికి తెలిసి ఉంటాది, బిడ్డ ఏ సమస్య చేసినా తల్లికి తెలిసి ఉంటాది. అలాంటి కలవరింపులు మహాతల్లి అయిన చెండికాంబ గ్రహించుకొని శివకోట చాలా వారి వద్దకు వచ్చి అప్పుడు ఇలా అంటుందిరా బాబు. శివకోటయ చారల వారికి ఏమని అన్నది చెండికాంబయ్య శివకోటయ్యత ఏమని పలికాది ముసి నవ్వులు నవ్వుతుండగా చక్కగా చూసుకుంటా ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆ నైట్ మాత్రం ఆ తల్లి నిద్రించే టైంలో ఎవరికయ్యా కన్న తల్లి మాత్రం కనిపెట్టాలి. ఆ యొక్క చెండికమ్మ కనిపెట్టి గ్రహించుకుని నాయన మరి మన బిడ్డకు మాత్రం యుక్త వయసు వచ్చాది, మన గోవింద మహాలక్ష్మకైనా యుక్త వయసు వచ్చాది. చక్కని బాలుని మాత్రము మరి చదువుకున్న వాడిని ఇంతో అంతో ఆస్తి ఉన్న వాడిని మంచి బుద్ధిమంతుని మాత్రం ఎత్తుకులాడాలి, మన బిడ్డకైనా పెళ్లి చేయాలని అని తన భర్తతోనైనా గోవింద అప్పుడు అన్నది. ఎవరయ్యా చెండికమ్మ అన్న తర్వాత ఎలా చేస్తున్నాయా భర్త గారు, ఎలా జరుగుతున్నాయా బాబు? ఎవరయ్యా మరి ఎప్పుడైతే అలాంటి చెండికమ్మ తన భర్తలకైనా శివకోటయ్య చాలా వారికి వివరాలని విన్నవించాలి. విన్నవించిన తర్వాత తన భార్య మాట అయినా గ్రహించుకున్నాడు. గ్రహించుకొని చిన్నగా చాలా వారు ప్రయాణమైన బాబు. ప్రయాణమయ్యి మరి వెళ్తుండగా అప్పుడు గోవింద మహాలక్ష్మమ్మ గ్రహించుకున్నది. గ్రహించి అప్పుడు మరి స్వామివారి ఎలాంటి సమస్య చేశాడనే సమస్య ఆమెకు తెలుసు కనుక అప్పుడు తన తండ్రి దగ్గరికి అయినా వచ్చి గోవింద మహాలక్ష్మమ్మ ఇలా పలకరిస్తున్నది బాబు. పరగ పరగోన గోవిందమ్మ
యొక్క శివకోటయ్య చాలా వారికి చెప్పాదు తన మాత్రమేగా ఆ యొక్క బిడ్డకైనా సంబంధాలు చూస్తానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు గోవిందమాలక్ష్మ కనిపెట్టాది. నాయన మరి దిగదిగమంటూ గోవిందమాలక్ష్మ దగ్గరికి గురికి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నాయన? మరి నాతో సలహా ఏం తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు, మరి నువ్వు పోయే కారణం ఏందయ్యా అని అడిగాది. అమ్మా గోవిందమ్మా మరి నీకు ఎందుకమ్మా చల్లగా లారుముద్దుగా నువ్వు ఇంటి దగ్గర ఉండు తల్లి అని చెప్పారు. చెప్తే లేదు నాయన నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నువ్వు పోయే సమస్య నాకు తెలుసు నాయన అన్నది. లేదమ్మా గోవిందమ్మా నువ్వు ఉండవమ్మా అన్నారు. మరి నువ్వు మాత్రము ఇక్కడ పిల్లవాడిని చూసినా ఏ పిల్లవాడిని తెచ్చినా నేనైతే పెళ్లి చేసుకోను. నేననగా ఆ యొక్క పుష్కదీపం మీద ఉన్న కూర్చొని ఉన్నవాడిని నేను ప్రేమించాను, అతని తప్ప నేను మాత్రం ఒక్కరిని కూడా చేసుకున్నాయనని ఆ యొక్క గోవిందమాలక్ష్మ అన్నది. ఎంత ఎడ్డివాడైనా ఎంత గుడ్డివాడైనా కన్న తండ్రితోనే ఆ మాట మాత్రం అనుకుంటారా? అనకూడదు. ఆ యొక్క మహతల్లైన గోవిందమాలక్ష్మ ఆ మాట అన్నది. అప్పుడు చార్ల వారికి కోపం వచ్చి చెప్పమిచ్చి చాలు అని దెబ్బేశాడు. అప్పుడు ఎప్పుడైతే దెబ్బ కొట్టాడు ఆ యొక్క మా తల్లి మాత్రము తల్లి కొమ్మొస్తే తల్లి దగ్గర తీయాలి, తల్లి కొమ్మొస్తే తల్లి దగ్గర తీయాలి. ఆ మహాతల్లి మాత్రం ఎప్పుడైతే దెబ్బ కొట్టాడు అప్పుడు చెండికమ్మ దగ్గర తీసుకొని ఏమంటున్నాయా తాతయ్య గారు? దెబ్బ వేశాడు. వేసినాక అప్పుడు ఆ మహాతల్లి దగ్గర తీసుకొని అమ్మా ఎవరు చెప్పారు నీకు ఇలాంటి బుద్ధి? మరి ఎవరైనా నేర్పుతున్నారా నీకు? మన ఇంటి ఎదురుగా అల్లార ముద్దుగా తల్లిదండ్రులు బంధువులు పోయి మంచిగా సంబంధం చూసి చేస్తే హాయిగా కాపురం చేసుకొని ఉంటున్నారు. మరి ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు? సాధు రూపంలో సన్నాసి రూపంలో ఉన్న వారిని నేను ప్రేమించాను అంటున్నావు. ఎవరు చెప్పారమ్మా నీకు ఇలాంటి బుద్ధి? వద్దమ్మా అని తన బిడ్డకైనా జ్ఞానోపదేశాలు చెప్తున్నారు. ఎవరయ్యా? చెండికామ్మ. మరి ఎప్పుడైతే చెండికామ్మ లాంటి వివరాలు చెప్తున్నారు గోవిందమాలక్ష్మమ్మ తన తల్లికి మరి ఎలా చెప్తుందనగా ఇలా వివరాలు విన్నవిస్తే తందానా